మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుండి వచ్చిన ఇల్లు. మీ పేరు? కావటి వెంకటమ్మ. చెప్పండి, అసలు రాజ్భవన్ దగ్గరకు రావడానికి కారణం ఏంటి? మీ బాధలు ఏంటి? అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు వచ్చి? నాకు చాలా అన్యాయం జరిగింది. నేను గవర్నర్ గారిని కలుతానని వచ్చిన. ఎక్కడ పోయినా నాకు న్యాయం జరుగుతలేదు. అక్కడ నాకు ఎందవలసింది జక్కలొద్దుల టెరెన్స్ భూములని, కౌలు భూములని మాకు ఇందిరాగాంధీ ఇచ్చింది. అప్పటి నుండి మేము 50 ఏళ్ళ పోరాటం చేసుకుంటా వచ్చి కాస్తులు చేసుకుంటా బతుకుతాను. మధ్యలో వీళ్ళు టీఆర్ఎస్ అయినే కేడల జనార్దన్ అని, ఆర్ఆర్ రమేష్ ఎమ్మెల్యే అని, నరేందర్ ఎమ్మెల్యే అని వీళ్ళు అడ్డొచ్చి పెద్ద వాళ్ళు అడ్డొచ్చి ఇల్లు. నా దగ్గర డబ్బు బలం లేదు, మంది బలం లేరు. నేను పేదరాలని, నాకేం లేకుండా చేసిండ్రు. ఆ జక్కలొద్దుల టెరెన్స్ భూములన్నీ బడా బావులు వచ్చి వాళ్ళ పేర్లు చేసుకొని అక్కడ నాకు గుంట భూమి లేకుండా చేసిండ్రు. నేను తిరగరాని కళలు హైకోర్టుకు కూడా పోయిన. హైకోర్టు నుంచి కూడా నా పేరు మీద నా కోసానికి లాయర్లు పెడితే లాయర్లు కొట్లాడనిత్తలేరు. ఇక ఎక్కడ పోయినా జడ్జీలు చెప్పినా ఇంటలేరు. ఎక్కడ దిక్కు దోసాక గవర్నర్ గారు సార్ని కలిస్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చిన. మాట్లాడారా గవర్నర్ గారితో? గవర్నర్ గారి దగ్గరికి పోనీయలేదు. లెటర్ ఇచ్చిన సూపరింటెండెంట్ సార్కు. అయితే నాకైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా సొంతంలో ఎంతోమంది ఉన్నారు. సారు గవర్నర్ గారు సారు, నీ కాలు మొక్తామా, పేదోళ్ళకు న్యాయం చేయండి, ఓ ధరణిలను ఎక్కించి ధరణిలు అదంతా తీసేయండి, మాకు న్యాయం చేయండి, నాకు పేదరాలు న్యాయం చేయండి. నాకు ఎక్కడ పోయినా కానిత్తలేరు, లంచాలు గుప్తాన్లు, జడ్జీలు కలవనిత్తలేరు, కలెక్టర్ పట్టించుకుంటలేరు. కలెక్టర్లు కూడా ఎంఆర్ఓ లంచాలు తింటాన్లు, అటెండర్లు లంచాలు. నాకు చాలా అన్యాయం. 10 ఏళ్ళ నుంచి నాతోటి ఉన్న వాళ్ళందరికీ పాన్యాకాలు చేసి పట్టాలు చేసిండ్రు. నన్ను మాత్రం దిశలో పడేసిండ్రు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు ఇల్లు లేదు, పొల్లు లేదు. కొండ సురేఖ గారు వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది. నాకు న్యాయం చేయకుండా అక్రమార్లకు సపోర్ట్ చేస్తుంది. సీతక్కని కలిసిన, బట్టి కుమార్ సార్ కూడా కలిసిన. వాళ్ళు వరంగల్కు మీటింగ్కి వస్తే సీతక్క గారు ఏమన్నారు? రెస్పాండ్ అయ్యారు దీని మీద? ఆ శాతం జరుగుతుంది పోన కానీ మందిలా కలవలేదు. భగత్ భవన్ పోయినా మర్రిశన్నారెడ్డి సారు 3 మాటలు రాసిండు. కలెక్టర్ మేడంకు ఫోన్ చేసి చెప్పిండు, ఈమె దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈమె దగ్గర అన్నీ ఉన్నాయి, ఆమెకు న్యాయం చేయని చెప్పిండు. ఫోన్ చేసి చెప్పిండు, పంపిస్తే ఆ మేడం కూడా పట్టించుకుంటలేదు. ఎంఆర్ఓ లంచాలకు ఎగబడ్డారు. నా పేరు ఈమె పేరు మీద లేదు, గుంట భూమి లేదంటాను. 18 ఎకరాలకు గుంట భూమి లేదంటాను. మొత్తం వాళ్ళ పేరు మీద చేసుకొని అమ్ముకున్నారు. నాకు ఏం లేదు. ఇప్పుడు నా పిల్లలు చెట్టుకోవాలి గుట్టకోవాలైన్లు. ఆ కొండ సురేఖ దగ్గరికి పోతే వారం రోజులు తిరిగినా పట్టించుకోలేదు. ఏం చేయాలి? రేవంత్ సార్ దగ్గర పోతే కూడా కలవనియలేదు. దిక్కు లేకుండా తిరుగుతాను, అంబాడుకుంటూ తిరుగుతాను. గవర్నర్ సార్ గారు నాకు న్యాయం చేయండి, నా ఆస్తి నాకు వచ్చేటట్టుగా చేయండి, ఆ ధరణి అన్ని తీసేసి ఆ కలెక్టర్ గారికి, జిల్లా జడ్జి గారికి తెలిపేటట్టుగా చేయండి. నా గురించి చాలా మంది లంచాలు తింటాను, నన్ను రోడ్ల పాలు చేసి తిప్పుతాను. సారు నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. గవర్నర్ సార్ గారు న్యాయం చేయండి, నేను పేదరాలను, ముసలిదాన్ని, న్యాయం చేయండి. సాయి కుమార్ సార్ జడ్జి దగ్గరికి వెళ్ళిన, ఈ అప్లికేషన్ ఇచ్చిన. సాయి కుమార్ సార్ నా దగ్గర ఉన్న ఆధారాలు చూసి జిల్లా జడ్జి దగ్గర తీసుకుపోండి అని అటెండర్కి ఇట్లా చెప్తే అటెండర్లకు లంచాలు ఇచ్చి నన్ను కలవనిత్తలేరు. మళ్ళీ తర్వాత ఇట్లా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మళ్ళీ తర్వాత సాయి కుమార్ జడ్జిని కలిసినాక కలవనీయకుండా మళ్ళీ ఉపేందర్ రావు జడ్జి దగ్గరికి వెళ్ళిన. ఉపేందర్ రావు జడ్జి నా బాధ చూసి ఇదివరకు 2 సార్లు నోటీసులు పంపించిండు ఆ సారు. అయ్యో అమ్మ ఇంకా నీకు కాలేదా అని నేను నల్ల నోటీసులు పంపిస్తా, అమ్మను తినబెట్టులు పొద్దడు బట్టి కూర్చున్నది అని. అమ్మ వెంకటమ్మ గారు ఇక్కడ తినిపో, పొద్దడు బట్టి కూర్చున్నావు, 5:30 అవుతుందని భోజనం తెప్పించి ఉపేందర్ రావు సారు నన్ను భోంచేపెట్టి అప్లికేషన్ తీసుకొని నేను నోటీసులు పంపిస్తా అని 15 రోజులు అయిపోయింది. అక్కడ కూడా నోటీసులు కానిత్తలేరు, కానిత్తలేరు. ఇట్లా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 10 సంవత్సరాల నుంచి తిప్పుతాను. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంజలి తిప్పుతాను. 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మీకు అసలు ఎక్కడ న్యాయం జరగలేదు, ఎవరు స్పందించలేదు దీనిపైన? ఎక్కడ చేస్తలేరు. సుబ్బారావు కమిషనర్ సారు ఈమెకు ఎందుకు చేస్తలేరు, అందరు చేసిండు, ఎందుకు చేస్తలేరని కొట్లాడినా కానీ చేస్తలేరు. ఆయన 4 లెటర్లు ఇచ్చిండు సుబ్బారావు కమిషనర్ సారు.
గవర్నర్ గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? నేను ఇది ఒక్కటేసారి సార్ దగ్గరికి వచ్చిన. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడతామని చెప్పి వచ్చారు, కానీ లోపలికి ఎవరు పంపించట్లేదు. ఇప్పటికి ఫోన్ చేస్తలేరు. లెటర్ అయితే ఇచ్చిన, ఇంకో 10 రోజులకు రాండి, ఇప్పుడైతే కాదు, ఎంతమంది చదవాలి, సారుకు ముట్టాలి అని అన్నారు. అంటే ఇక మరి ఇంకా 10 రోజుల వరకైనా నాకు న్యాయం చేసి ఎవరెవరికి చెప్తారో కలెక్టర్కి ఇట్లా అందరికీ చెప్పేటట్టుగా నేను బతిలాడుకుంటాను సార్ను. వాళ్ళందరికీ చెప్పి నాకు పేరు మీద చెయ్యని చెప్పి బతిలాడుకుంటాను. ఎప్పుడు కల్పిస్తా ఉన్నారు ఆయనతో మీకు? ఏం చెప్పలే అమ్మ, కల్పిస్తారా? కానీ నన్ను కలిపియ్యారు. కానీ ఈ టీవీ ద్వారా నా మాటలు వినండి సార్, మీ కాలు ముక్త నా మాటలు వినండి. గవర్నర్ సార్ గారు వినండి, న్యాయం చెయ్యండి, నాకు న్యాయం ఓళ్ళు అన్నం న్యాయం వేయండి, న్యాయం చెయ్యండి. అందరికీ నమస్తే.